హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? సచిన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు మీరు? లేదు, నేను చేయట్లేదు, చూస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో 80% వరకు జాబులు తీసేసే అవకాశాలు ఉన్నాయంటారు, తీసేస్తున్నారంట. మీ ఫ్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది పరిస్థితి? మా ఫ్రెండ్స్ మంచిగా చదువుకున్నారు, మంచి స్కోరింగ్ ఉంది, కానీ ఇప్పటివరకు ఒక జాబ్ లేదు, ఏం లేదు. ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు. ఇంతకుముందు మేము కూడా చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాం, ఎటు పోయినా కూడా దొరకట్లేదు. బేసిక్ ప్రాబ్లం వర్క్ రాక, నాలెడ్జ్ లేక కంపెనీలో. అలా ఏం లేదు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ రావట్లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. మా ఇంటర్వ్యూస్ కి వెళ్తే ప్రాజెక్ట్ లేవు అంటున్నారు. ఉన్న కంపెనీస్ లో ప్రాజెక్ట్ తీసేస్తున్నాం అని చెప్పి ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నారు. ఇప్పుడు జాబులు లేక ఇప్పుడు అల్లకొల్లం అయిపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం ఘోరంగా. అయితే ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే అబ్బాయిలకి ఎక్కువ సంబంధాలు వస్తా ఉండే, లక్షలు ఇస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మరి? ఇప్పుడు పెళ్లి లేడైతే బ్రో, జాబులు లేని అంతేనా? అంతే కదా మరి. ఇప్పుడు ఎవరైనా ఏమైనా ఆస్తి చూస్తారు, ఆస్తి లేని వాళ్ళు ఏం చేయాలి, జాబే చేయాలి. ఇప్పుడు ఆ జాబులు కూడా లేకపోతే ఇబ్బంది అయిపోతాయి కదా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేకుండా ఇంట్లో గడపాలంటే కూడా కష్టం కదా. హైదరాబాద్ లో ఎలా ఉంటున్నారు బ్రో మరి? అంత ఇబ్బంది పడుతూ ఏమైనా ఫేస్ చేస్తున్నారు కదా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? నేను ఉండేది రెగ్యులర్, నా ప్రాపర్ హైదరాబాద్, మాకంటూ ఓన్ హౌస్ ఉంది. కాకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, వేరే వేరే దగ్గర నుంచి, వేరే ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి, అటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ టెనెంట్స్ లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముండదు, ఇంట్లో వాళ్ళు కూడా ఎంత ఇస్తారు. అవునా, హాస్టల్ ఫీజు, వాళ్ళ డైలీ ఖర్చులకు అన్ని దానికి దీనికి వెళ్ళిపోతాయి. బెస్ట్ అంటారా మరి? బిజినెస్ బెస్ట్. ఇప్పుడు ఇన్ కేస్ బిజినెస్ పోదామన్నా కూడా దేనికి దానికి కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్ తీసుకొని వస్తే గవర్నమెంట్ ఇస్తా అంటుంది కానీ ఏం లేదు, జీరో. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ మొత్తం పోయింది. సాఫ్ట్వేర్ నేను సాఫ్ట్వేర్ ఎక్కడ బ్రో, ఉన్న వాళ్ళని తీసేస్తారు, ఇంకా కొత్త వాళ్ళని ఏడ పెట్టుకుంటారు సాఫ్ట్వేర్ లో చెప్పండి. చూస్తున్నాం ఇంకా చాలా మంది. ఇప్పుడు టీచర్స్ తీసుకోండి మీరు ఎగ్జాంపుల్, 12,000 ఎంప్లాయీస్ తీసేస్తారు టీచర్స్ లెక్కని. ఇప్పుడు వాళ్ళు మొత్తం రోడ్ మీద పడ్డాయి, ఆగమైనట్టు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం. మరి ఇప్పుడు వాళ్ళని తీసేస్తున్నప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని ఎట్లా తీసుకుంటారు? ఇట్లనే బ్రో, సాఫ్ట్వేర్ కి నమ్ముకోడానికన్నా సొంతంగా మన బిజినెస్ పెట్టుకో మన కాలమే ఉన్న బెస్ట్. ఎంత కొన్ని కింద పని చేసిన అవసరం ఉండదు, ఏం తిన్నా చేసినా మన పైసలు మన దగ్గరనే ఉంటాయి, మనకు ఒకటి పెట్టాడు ఉండడు, అంతే. బ్రో మీరు? నాది కూడా సేమ్ ఫీల్డ్ బ్రో. సేమ్ ఫీల్డ్. దీని గురించి ఏం చెప్తారు సాఫ్ట్వేర్ గురించి? సాఫ్ట్వేర్ అంటే అప్పుడు ఉన్నట్టు లేదు బ్రో. ఇప్పుడు సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బిజినెస్ బెస్ట్ అనిపిస్తుంది. అయితే ఎంత ఎక్స్పెన్స్ ఉన్నా ఏమున్నా అది ఎప్పుడు చేస్తాడో తెలియదు. మనం పోయి జాయిన్ అవుతాం, జాయిన్ అయినా మనకు మనీ వస్తుందని తెలియదు, ఎప్పుడు చేస్తాడో కూడా తెలియదు. ఇప్పుడు కాలంలో అంటే బెస్ట్ అంటే గవర్నమెంట్ డ్యూటీ కూడా దొరకడం కష్టమే. అక్కడ అవి ఇస్తలేడు, ఇక్కడ ప్రైవేట్ జాబ్ దొరకలేవు. ఇంకా యూత్ అనేది ఎట్లుంటారు అన్న, ఎట్లా చేసుకుంటారు? తీసుకొస్తారు గవర్నమెంట్ బయటికి తీసుకొస్తాము మేము, కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాము, అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అంటారు, కానీ ఏం న్యూస్ బ్రో? ఎంత పోతే ఏం న్యూస్? పెట్టాలి కదా, పెట్టినాక జాబ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ ఏంది, గవర్నమెంట్ ఇది చేసిందని వాళ్ళు కూడా ఒక నమ్మకం వస్తుంది కదా జాబ్ చేసే వాళ్ళకి కూడా. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? మహబూబ్. మీరు ఏం సాఫ్ట్వేర్ చేస్తున్నారా? అట్లా లేదు, సాఫ్ట్వేర్ కాదు, నేను ఇన్సూరెన్స్ చేస్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్ చదివిన ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉంటారా మీకు? సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే జాబులు తీసేసే అవకాశం ఉందన్నట్టుగా 12,000 జాబుల వరకు పోయినాయి, ఇంకా తీసేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో బీటెక్ చదివిన వాళ్ళు చాలా మందికి ఖాళీగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటున్నారు దాంట్లో? ఖాళీ అంటే మా ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తున్నారు జాబ్లు, కాకపోతే సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇంతకు ముందు అంటే బాగా సాఫ్ట్వేర్ అనగానే ఒక లెవెల్లో చూసేవాళ్ళు అందరూ, ఇప్పుడు అట్లా లేదు, మారిపోయింది. సెక్యూరిటీ లేని జాబ్ అది, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. పైనకి ప్రెషర్ వచ్చినా తీసేస్తారు, వీడికి తలగా నొప్పి వచ్చినా వీడు వెళ్ళిపోతారు. సో సెక్యూరిటీ లేదు, ఏం లేదు. బీటెక్ వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ అలా ఉంటారు, చాలా మంది ఖాళీగా ఉంటారు. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? జాబ్ ని నమ్ముకొని ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాడి వెనక పైసలు ఉండాలి, వాడి వెనక ఏం లేని వాడు ఏం చేస్తాడు? జాబ్ కోసం వెయిట్ చేస్తాడు. జాబ్ రావాలన్నా పైసలు కావాలి. ఇప్పుడు డైరెక్ట్ వాడు ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి వాడు జాబ్ లో జాయిన్ అవ్వాలంటే అక్కడ నుంచి మనీ డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు సపరేట్ గా. బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళడానికి అక్కడ మనీ డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. చదువుకున్న ప్రతి ఒక్క దగ్గర మనీ ఉండాలని గ్యారంటీ లేదు కదా, ఉండవు. సో అట్లా చదువుకున్న ప్రతి ఒక్కడు నాకు జాబ్ కావాలి అని కూర్చుంటుండు, వానికి జాబ్ దొరకాలంటే మనీ కావాలి, మనీ కోసం జాబ్ చేయాలి, ఇంటర్ రిలేటెడ్. అప్పుడు మన సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటేనే పెళ్లి సంబంధాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా పెళ్లిళ్ళు అయితేనే ఆగిపోతున్నాయి చెప్తుంటారు కదా ఫ్రెండ్స్ క్యాజువల్ గా మీకు? ఇప్పుడు
జాబ్ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవాలని కూర్చుంటూ 35 దాకా కూర్చున్నారు కొంతమంది. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు, నా ఫ్రెండ్స్ బ్రదర్స్ ఉన్నారు, పెళ్లిళ్ళు కాకుండా కూర్చున్నారు. జాబ్ వస్తే పెళ్లి చేసుకుందాం అని, జాబ్ వస్తలేదు, వేరే పని చేద్దామా అంటే లేదు, నేను ఎంత చదువుకొని నేను వేరే పని ఎందుకు చేయాలి అన్న ఆలోచన. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కన్నా ఏదో ఒక బిజినెస్ చిన్నదైనా స్టార్ట్ చేసి ఆ కెరియర్ ని ముందుకు తీసుకెళ్ళాలి. సాఫ్ట్వేర్ లో జాయిన్ అవుతా ఉన్నారు. సో అమ్మాయిల గురించి ఏం చెప్తారు? అమ్మాయిలా అంటే మీకు సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలని అనిపిస్తుంది కదా, చాలా మంది వింటా ఉంటారు సాఫ్ట్వేర్ అమ్మాయిలు బాగుంటారు, ప్యాకేజ్ ఎక్కువ ఉంటది, వింటా ఉంటాం కదా, మీరు అలాంటి ఇప్పుడు అలా అనుకున్నారు? సాఫ్ట్వేర్ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ అబ్బాయిని చేసుకోవడం చాలా తక్కువ. సాఫ్ట్వేర్ అమ్మాయి బిజినెస్ మ్యాన్ చేసుకుంటది ఎప్పుడు. ఎవరైతే బిజినెస్ ఉంటారో, ఎవరైతే ఆ స్పోర్ట్స్ లో అంటే హై లెవెల్ ఉంటారో వాళ్ళని చూసుకుంటారు తప్ప వాళ్ళ లెవెల్లో వర్క్ చేస్తున్న వాడిని చూడరు, అవసరమే లేదు. ఒక అబ్బాయి చూస్తాడు తప్ప అమ్మాయి చూడరు, చాలా తక్కువ. అంటే అందరిని అనట్లేదు, కొంతమంది. హాయ్ అన్న, మీ పేరు? రాజ్ కుమార్. మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ మెకానికల్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా? లేదు, గ్రాఫిక్ డిజైన్. ఎందుకు బీటెక్ చదివి మెకానికల్ చదివి అంత ఇష్టంగా మళ్ళా గ్రాఫిక్? అంటే మెకానికల్ చదివేటప్పుడు నాకు డ్రాయింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నది, 3D మీద బాగా ఇంట్రెస్ట్. సో ఈ ఫీల్డ్ కి వచ్చాను. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అప్పుడు మీరు చదువుకునేటప్పుడు ఎలా ఉండేది, కాంపిటీషన్ అనేది ఎలా ఉండేది? అప్పుడు కాంపిటీషన్ చాలా తక్కువ. నాది బీటెక్ నాది 2010 లో అయింది బీటెక్. సో అప్పుడు సాఫ్ట్వేర్ డిమాండ్ అంత చాలా తక్కువ. ఇప్పటికి ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా ఎక్కువ డిమాండ్, హెవీ కాంపిటీషన్ అండ్ డిమాండ్ కూడా ఉంది బాగా. అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు సాఫ్ట్వేర్ జాబ్ చేసే చాలా మంది ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి సాఫ్ట్వేర్ గురించి ఏం చెప్తా ఉంటారు, ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, స్ట్రెస్? అంటే ఇబ్బంది అంటే ఇది అంటే లైక్ లాడర్ లాగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎదగాలంటే సాఫ్ట్వేర్ లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంట్రీ లెవెల్ కూడా చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఏఐ అని ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. సో ఇప్పుడు డెవలపర్ జాబ్స్ అంత లేవు, డెవలపర్ దానికి అంత ఏం లేవు. నార్మల్ వేరే వాటికి ఉన్నాయి, లైక్ కన్సల్టింగ్ టైప్ అలాంటివి ఎక్కువ ఉన్నాయి. అంటే కూడా చాలా మంది ఖాళీగా ఉంటారు, తెలుసు మీకు కూడా ఉన్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏం చెప్తాం అనుకుంటున్నారు బీటెక్ చదివాలి కానీ సాఫ్ట్వేర్? ఏం లేదు, కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే డిమాండ్ లో ఉందో అది నేర్చుకోవడం బెటర్. ఇప్పుడు ఏ డిమాండ్ లో ఉంది అది నేర్చుకోవడం బెటర్. సో అంతే, ఎప్పుడన్నా ట్రెండ్ అదే కదా, దేనికి డిమాండ్ ఉంది, ఎక్కువ డబ్బులు దేనికి వస్తున్నాయి అంటే అదే దాని సైడ్ వెళ్తాం. అంటే మీ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే అమ్మాయిలు త్వరగా ఇచ్చారు పెళ్లి సంబంధాలు, ఇప్పుడు చాలా తగ్గించి అంటున్నారు, ఎలా ఉండబోతున్నారు? అలాగేం లేదండి, అందరూ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు 2010 అరౌండ్ అయితే డౌట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తున్నారు, అందులో బాగా సంపాదించే వాళ్ళు అయితేనే ఇస్తున్నారు. సో ఇప్పటికీ డిమాండ్ అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే జాబ్ వెళ్ళిపోతున్నాయి కదా, దాని మీద ఇస్తారు రేపు అన్నట్టుగా నడుస్తుంది. అలాగేం లేదండి, సాఫ్ట్వేర్ అన్లెస్ అంటిల్ యువర్ సంపాదన 1,00,000 కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీ ఇస్తారు, ఏ జాబ్ అయినా ఇస్తారు. మీరు అంత బాగున్నారు, మీరు వెల్ సెటిల్డా కాదా, వస్తున్నాయా లేదా అంటే కంపల్సరీగా. నమస్తే అండి. నమస్తే. పావని. మీ పేరు? స్వప్న. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మీకు ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలనిపిస్తుంది కదా, అంటే శాలరీ ఎంత ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, మంచిగా చూసుకుంటే చాలు. సాఫ్ట్వేర్ అబ్బాయిలని కావాలా? సాఫ్ట్వేర్ కూడా ఏం వద్దు, అంటే జాబ్ చేయాలి, జాబ్ చేసినా చేయకపోయినా ఎంత శాలరీ ఉన్నా నాకు అంత ఏం లేదు, జస్ట్ నార్మల్ చూసుకుంటే బెటర్. అంటే సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే సపోర్టివ్ గా కానీ ఉండాలి, అట్లా అంతే. అంటే ఇలాంటి అమ్మాయిలు ఎక్కువగా సాఫ్ట్వేర్ అబ్బాయిని కోరుకుంటూ ఉంటారు కదా. అవును. అంటే ఎంత ప్యాకేజ్ ఉండాలి మీకు? నాకు ప్యాకేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఎట్లున్నా పర్లేదు. ఎట్లున్నా పర్లేదు. మీరు చూసుకుంటారా, తను చూసుకోవాలా? నేను జాబ్ చేస్తే నేనే చూసుకుంటాను. అంతేనా? అంతేనా? అంతే. అట్లేముంటారంట కదా అమ్మాయిలు బయట, ఎట్లా అంటే అబ్బాయిలు చూసుకోవాలి, మేము ఉండాలి, అట్లా అబ్బాయిలే చేయాలని అని ఉంటుంది. అంటే అబ్బాయిలు చేయాల్సిన టైంలో అబ్బాయిలు చేస్తున్నారు, ఇప్పుడు ఇద్దరిది సపోర్టివ్ గా ఉండాలి కదా. ఆ జనరేషన్ వెళ్ళిపోయింది ఒకళ్ళే చేయాలని, ఇప్పుడు ఇద్దరు సపోర్టివ్ గా ఉండాలి, ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కదా ఈక్వల్ గా, అంతే. అంటే ఇప్పుడు బతకడానికి ఇంత అమౌంట్ అని ఉండాలి కదా, మన శాలరీ అమౌంట్. అవును, ఇద్దరం నేర్చుకుంటాం. అదే అంటున్నా, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఎంత వర్క్ చేసినా ఓకే, మంచిగా ఉంటే చాలు. మంచిగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.